సో అంటే ఇప్పుడు మనకి జనరల్‌గా మెడికల్ షాప్స్‌లో అయినా గానీ, ఫార్మసీస్‌లలో మనకి ఎలక్ట్రోలైట్ పౌడర్స్, ఎనర్జీ డ్రింక్స్ అన్నట్టు మనకి అవి దొరుకుతూ ఉన్నాయి. సో అవి ఎంత వరకి ఈ చిన్న పిల్లల్ని మనకి హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి? ఇప్పుడు ఈ ఓఆర్ఎస్, ఎలక్ట్రాల్ పౌడర్ అలాంటివి ఏంటి అంటే ఎప్పుడైనా సివియర్ డిహైడ్రేషన్ అయినప్పుడు మాత్రమే ఈ ఎలక్ట్రాల్ పౌడర్ కానీ, ఓఆర్ఎస్ కానీ ఇవ్వాలి. నార్మల్‌గా అయితే వాళ్ళకి అవసరం ఉండదు. అట్లాంటివి ఇవ్వడం వల్ల లైక్ ఇప్పుడు ఫ్లమ్ జనరేట్ అవ్వడం కానీ, ఎక్కువ మ్యూకస్ ఫామ్ అవ్వడం అలాంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఎనర్జీ డ్రింక్స్ అవి మీరు మార్కెట్లో పర్చేస్ చేసి ఇవ్వడం కన్నా మీరు హోమ్మేడ్ స్మూతీస్ కానీ, మిల్క్ బేస్డ్ డ్రింక్స్ కానీ, లేదంటే ఇప్పుడు ఒకవేళ కొంచెం దాంట్లో సబ్జా సీడ్స్ కానీ, చియా సీడ్స్ కానీ ఏమైనా వేసి కొంచెం అట్లా లెమనేడ్స్ లైక్ ఇప్పుడు నిమ్మరసంలో వేసి ఇవ్వడము, ఫ్లేవర్డ్ వాటర్ ఇలాంటివి ఏమైనా చేసిస్తే కొంచెం అది టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది. మనకి మార్కెట్లో దొరికే ఎనర్జీ డ్రింక్స్ వాటన్నిటిలో కూడా మనకి మళ్ళీ చాలా రకాల ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలు అనేవి ఉంటాయి దాంట్లో. కాబట్టి అట్లాంటివి ఇవ్వడం కన్నా మనము న్యాచురల్ సోర్సెస్ ఇస్తేనే చాలా బెటర్. For more videos like this, subscribe Big TV channel.